ఏమనిపిస్తుంది రైట్ చూస్తుంటే? అలా నాకైతే ఏం అర్థం కావట్లేదు. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలా, ఇంతవరకు అయితే ఎప్పుడు టేస్ట్ చేయలే. చాలా చాలా వింతగా ఉన్నాయి ఈ మాత్రం. విచిత్రంగా ఉన్నాయి ఫ్రెండ్స్. కళ్ళు ఇక్కడ ఉన్నాయి వీటికి. ఇదిగోండి ఇది పెద్ద కళ్ళు. అసలు వీటిని బతుకున్నప్పుడు చూడాలి మనం. అదేదో జెల్లీ లాగా అట్టుంది రా చూసేదానికి. నేల మీద కుట్టిన కూడా మనం చిన్నప్పుడు ఆడుకుంటాం బాల్స్ అటెగ్రేట్ నీళ్ళ సొప్పుతల్లా ఉండదు. ఇది ఇంత నల్లగా ఉంది కదా, ఒక్కసారి కడిగిన తర్వాత చూడండి మీకు ఎంత తెల్లగా అయితే వస్తుందో. చాలా జల్లి జల్లిగా తెల్లగా వచ్చేసి కడిగిన తర్వాత ఇవన్నీ వచ్చేసి మన కోసం ఇదిగో ఫుడ్ కి ప్లేట్లు తయారు చేస్తున్నాడు. ఇయే ఇక్కడ మనం తినబోయే ప్లేట్లు రేకలు అంటాం మేము. ఆ రేకలో ఇది భలే కథక్కనున్నది కదరే, భలే సెట్ చేశాడు. భలే ఉందా, మంచి రుచిగా ఉంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సార్ నేచర్ వ్లాగ్స్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాం. వీడియో మాత్రం చాలా చాలా వింతగా కొత్తగా ఉంటుంది. ఇంతవరకు ఆ చేపనైతే ఎప్పుడు వింతలేదు. ఏం చెప్పమన్నారు అదే స్క్విడ్ కామెట్ సంచులు అంటారు తెలుగులో. తింటే కొద్దిగా హెల్త్ కూడా మంచిదే అంట. మన వాళ్ళు అయితే మేము ఎప్పుడు తినలేదు. ఇంకా మా తెలిసిన వాళ్ళు ఉంటే తిందురండి, ఒకసారి ట్రై చేద్దరు, మేమే చేస్తాము, ఒకసారి తిని చూడండి, తర్వాత చెప్పండి, మేము దాన్ని చాలా బాగా తింటూ ఉంటాం, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అనేటప్పటికి వచ్చాం. ఇంతవరకు అయితే ఎప్పుడు చూడలా, ఎప్పుడు తినలా అంత పెద్ద చేపని. ఇందాకే చూపించాం, మీకు కూడా చూపిస్తాం. చేపని అయితే చాలా వింతగా ఉంది, విచిత్రంగా కూడా ఉంది. ఏమనిపిస్తుంది రైట్ చూస్తుంటే? అలా నాకైతే ఏం అర్థం కావట్లేదు. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలా, ఇంతవరకు అయితే ఎప్పుడు టేస్ట్ చేయలే. చాలా చాలా వింతగా ఉన్నాయి ఈ మాత్రం. విచిత్రంగా ఉన్నాయి ఫ్రెండ్స్. కళ్ళు ఇక్కడ ఉన్నాయి వీటికి. ఇదిగోండి ఇది పెద్ద కళ్ళు. అసలు వీటిని బతుకున్నప్పుడు చూడాలి మనం. వీటిని స్క్విడ్ అంటారు మామూలుగా. ఇంకొక పేరు తెలుగులో వచ్చి కామెట్ సంచులు అని పిలుస్తుంటారు. హెల్త్ కూడా చాలా మంచిదని గూగుల్లో చదివా, చూసా, చూడాలి. ఇంతవరకు అయితే తినలేదు. టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు కానీ కొంచెం ట్రై చేద్దాం, టేస్ట్ ఎట్లుంటుందో. బ్రో అయితే పాపం మన కోసం వీటిని ఆయనే పట్టి ఎత్తిపెట్టి మాకు ఫోన్ చేశాడు. బ్రో ఈ ఒక్కసారి తినండి, తర్వాత మీరు ఫస్ట్ వాటిని చూసి అలా అనుకుంటారు కానీ తింటే మీకే అర్థం అవుతుంది అని చెప్పి ఆ బ్రో పిలిచాడు మమ్మల్ని ఇక్కడికి. చేసే ప్రాసెస్ కూడా చికెన్ ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవచ్చు అంట. వీటిని శుద్ధం చేసేది ఒకరంత కష్టం అంట, అది మనకి రాదు. ఆ బ్రో వాళ్ళే ఉన్నారు, వాళ్ళే చేస్తారంట. ఇప్పుడు వాళ్ళ చేత క్లీన్ చేయించుకొని మనం తర్వాత అయితే కుకింగ్ ప్రాసెస్కి వెళ్దాం. ఓవర్ చేద్దాం. చూడండి ఎట్లున్నాయో, ఉన్నాయి. ఇట్లా లోపల పైప్ లాగా ఉంటుందంట. తింటారా విజీ? ఏదో అర్థం కావట్లేదా. ఇట్లా చూసా యూట్యూబ్ లో నేను కూడా. చిన్న చిన్న చూసా, ఎంత పెద్దది అసలు చూడాలి. పెద్దవి ఒక్కోటి కేజీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఇక్కడ కేజీ 300 పడుతున్నాయి. మామూలు బయట అయితే ఇంకా 700, 500 అట్ట కూడా ఉంటుంది. మీ సైడ్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి, మాకు తెలీదు, మేము ఎప్పుడు ఇలాంటి కొనలేదు. అదిగోండి బ్లాక్ గా అలాగ వస్తా ఉంది. ఇంకా క్లీన్ చేసుకుందాం పోయి. ఇంకైతే నీట్ గా అన్నోళ్ళు అయితే నీట్ గా క్లీన్ చేస్తారంట. చూద్దాం ఎట్లుంటుందో. ఇదిగోండి చూడండి ఎట్లున్నాయో. బ్రో మీరు చాలా సార్లు తిన్నారు బ్రో ఇట్లా? మేము ఇదే దొరుకుతుంది అనుకుంటాం, ఇప్పుడే ఎక్కువ దొరికేది మాకు ఈ సీజన్ లా. ఓకే, వీటికి కూడా సీజన్ ఉంటది, వీటి వేటకు కూడా సీజన్. బ్రో ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క విధమైన చేపలు పడతాయి మీకా? అవును, కానగల్తులకి అది ఒక సీజన్ ఉంటది. ఇప్పుడు మనం దీన్ని పడేసేయాలా? లేదు, ఇది కూడా అన్ని ఏం పడేది ఏమి ఉండదు. సరే ఇది ఒకటే పడవా. ఇది ఒక్కటి పడేస్తామా? మాకు దొరుకుతుంది అనుకుంటాం. ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళలో అయిపోయింది మాకు. డ్రా దగ్గర ఏం పౌడరు? మన పూసలా ఇదే పౌడర్ తయారు చేసే చాప్ ఇదే. దానికి వాళ్ళుగా ఓకే 500. ఇది ఒకటేనా? అర్థమైంది. ఇది మొత్తం చెప్తున్నాడు ఆయన. ఒకటి కాదు కేజీ అంటే ఇది. ఓకే అర్థమైంది. 500. ఇది క్లీన్ చేసేది ఒకరంత కష్టం, ఉండేది ఈజీ. కష్టం ఉండేది ఈజీ, వండేది కష్టం లేదు. కళ్ళు తినరా? అన్ని తింటారు. అది కన్నా నువ్వు తీసేది నోరు.
అదే కుడుతుంది ఇదే చేయమంట అది కడ్డే ఇది ఎట్లుంటుంది కోది మనం అన్న నాకు ఒకసారి సంవత్సరంలో అది నీకు గుట్టిన జెల్లీ ఫిష్ రా కాదురా టేకు 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 తాకుతో కొట్టింది ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఈ అన్న అయితే ఇక ముక్కలు ముక్కలుగా కోస్తున్నాడు. ఎట్ట కోస్తున్నాడు చూడండి. ఈ కొబ్బరి ముక్కలు చిన్నగా పోయిండా కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, సేమ్ ఆ విధంగా అయితే ఉన్నాయి. మీకు కడిగితే అర్థం అవుతుంది. సూపర్. అయ్యో నీకు ముందు ఆయన చిన్న చిన్నగా కోస్తున్నాడు, నువ్వు చెప్పలే. చూడు ఎంత చిన్న చిన్న ఉన్నాయో చూడండి, ఎంత మెత్తగా దిగిపోతుంది చూడండి. అది అదేదో జెల్లీ లాగా అట్టుంది రా చూసేదానికి. నేల మీద కుట్టిన కూడా మనం చిన్నప్పుడు ఆడుకుంటాం బాల్స్ అటెగ్రేట్ నీళ్ళ సొప్పుతల్లా ముళ్ళు లేని చేప ఇదే సూపర్ గా ఉంటది. ఇది మాత్రం పారేస్తారు, తినేదాన్ని పనికిరాదు. పౌడర్లకే అట్ట వాడతారంట దీన్ని. దీన్ని కూడా క్లీన్ చేద్దాం. దానికి వస్తే దీన్ని కొట్టేసి దాన్ని అదే మూసేస్తది. ఏం తెలీదు, నీళ్ళలో కొట్టే కూడా ఈ కలర్ అయిపోతుంది. చేపలకి తెలియదు అంట, అప్పుడు దీనిపై దూసుకుంటదంట. ఫ్రెండ్స్ ఈ చేప దీన్ని కాపాడుకోవడానికి ఏమైనా పెద్ద చేపలు వస్తే ఆ నలుపు ఉంది కదా, దాన్ని అయితే ఆ నీళ్ళలో వదులుతుందంట కెమికల్ ని. ఆ కెమికల్ వదిలినప్పుడు ఆ చేపకి ఏం అర్థం కాదు. నీళ్ళ కడగండి, ఎంత కడిగితే పోతుంది. అంటే ఆ చేపను కాపాడుకోవడానికి ఆ బ్లాక్ కలర్ అనేది అది యూజ్ చేస్తారు. ఆ కెమికల్ వదిలేస్తే ఇంకా చేపల కళ్ళు కనబడవు, ఏం కనబడు, తారు వదిలినట్టే కదా నీళ్ళ. అదే ఇంకో రెండో చేప ఏడొస్తుంది. ఒక్కోటి ఒక్కొక్క ఆయుధం ఉన్నది ఒక్కో దానికి. ఒక్కో చేప ఒక్కొక్క విధంగా రక్షించుకుంటది. కానీ కొన్ని చేపలు అయినా కూడా మన దగ్గర నుంచి రక్షించుకోలేదు, దేని దగ్గర నుంచి రక్షించుకున్నాయ్యా. చూడండి చెయ్యి అంతా మొత్తం ఎట్ట అయిపోయినారా, ఇంత నల్లగా అయిపోయినది. ఏంటి 300 కదా, 10 కేజీ ఒక్కొక్కటి కేజీ ఉంది కదా, 10 పడ్డా కూడా 2 కిలోలు కూడా అవుతుంది. చిన్నది ఉంటుంది, 2 కిలోలు ఒకటి. నేను వీడియోలు చూసా, అదే 10 కిలోలు కూడా ఉన్నది ఒకటి ఉంటది. పెద్దది నా ఫోన్ లో ఉండదు. చెన్నైలో అది ఆడ కాశ్మీర్లో కోస్తాడు ఆయన. అవునవును చూసా, ఆయన దగ్గర ఉంటది. చూసా ఒక దాన్ని 15 కేజీ ఉంటది. పాలకోవా బిల్లల్లాగా చిన్న చిన్న ఉంటాయి, ఎంత ఉంటాయి, రౌండ్ గా కట్ చేస్తారు. అది చిన్నది, ఇది కదా ఇదే అన్ని చిన్నవి. పడింది. అయ్యప్పుడు ఒక్కొక్కప్పుడు తెరలు వచ్చేస్తే పడిపోతాయి. ఇష్టం మొక్క ఉంటది సముద్రంలో ఉంటది కదా, ఇది దాని మీద ఉంటది లోపల. ఇది మార్కెట్ బ్రో, అన్ని ఏరి పెడతారు. అది ఒక సీజన్ లో దొరుకుతుంది. ఇది మాత్రం ఏంటంటే ఇది అన్ని చేపలు తింటది కదా, ఆడ తిని తిని పై నుంచి వస్తుంది. అది ఎంత తీసుకుంటారు బ్రో కేజీ? కేజీ 500. ఇవి కూడా ఉండదు, అంత ఉండదు. 600. దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, ఇదన్నీ ఇంచేస్తారు. ఎండబెట్టి వచ్చేస్తుంది. ఇదన్నీ ఇంచేస్తే దీన్ని ఏం చేస్తారంటే గీగుతారు. మిషన్ పౌడర్ అయిపోతుంది మిషన్ అంతే. చూడండి అసలు కత్తితో అసలు మెత్తగా మొత్తం మెత్తటి మాంసం. కత్తి బాగుంది, స్పీడ్ గా కరిగిపోవాయి. అంత చిన్నగా వస్తున్నారా? ఉంటాయా నీళ్ళు గట్టిగా. చికెన్ ధర ఉంటది. ఓకే చికెనే చూద్దాం. చూడు చూస్తా ఫస్ట్ టైం. ఫ్రెండ్స్ మొత్తం పెయింట్ వేసినట్టే కలర్. నా చేతులు పోతాయా భయం వేస్తుంది. ఏం కాదులే, మంచిది నీగా చేతులు కడుగుపోయి ఇంకా ఎందుకు కడిగేసానా? నీకెందుకు ఇంకా మళ్ళీ అయ్యేసి కడగాలి కదా, మనం కడుక్కుంటాం. కడుకో దాన్ని పోతుందా లేదు చూడాలి. దీంట్లో అయితే ఎక్కువ వేస్ట్ కాదంట, ఎంత చేప ఉంటే అంతే ఉంటుంది. ఓన్లీ ఇదిగో ఈ షెల్ ఒకరంతా పేగులు పోతాయి, ఒకరంతా మాంసమేనంట. ఇది ఇంత నల్లగా ఉంది కదా, ఒక్కసారి కడిగిన తర్వాత చూడండి మీకు ఎంత తెల్లగా అయితే వస్తుందో. మొత్తం ఈ మాంసాన్ని అంతా బాండాల్లో వేసుకున్నాం. ఇప్పుడు 10-15 సార్లు కడగండి, తెల్లంగా వచ్చేటట్లేదు. ఏం బ్రో 10-15 సార్లు మంచి. నాకు 5 సార్లు కడిగితే వచ్చేస్తే మంచిది అనుకుంటున్నా.
ఉప్పు చాలు గోతం తీసుకోవాలి. ఉప్పు కావాలా? సాల్ట్ తెచ్చు. గోతం తెచ్చుకో సరిగా. పులి వేస్తా ఉండాలా. నీళ్ళు పోయకూడదు ఇంకా అట్టే తిప్పాల్సి. ఇంకాయ వేసి కొంచెం సర్ఫ్ వేసినట్టున్నదా? పడిపోద్ది బ్రో, చాలా పోతుంది. ఇప్పుడు వచ్చిందా లైన్లోకి? ఇంకా లైన్లో రావాలా? సర్ఫ్ అంతా బయట రావద్దా? షాంపూ కుంకుడుకాయ రాదు, కుంకుడుకాయ నొరగొస్తుంది ఉంటే బాగా. చూడండి కడిగిన తర్వాత ఎంత తెల్లగా వచ్చేసాయో. బాగుంటుంది చూసుకో. చాలా జల్లీగా తెల్లగా వచ్చేసాయి కడిగిన తర్వాత. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం, అలాగే ఉప్పు కూడా వేసుకుందాం. అన్న ఉప్పు వేసి ఉడకబెట్టేయాలా? సేమా చికెన్ ప్రాసెస్. ఇంకా పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టేసుకుందాం. అది ఇది ఉడకబల్లా మనకి అది క్లీన్ ఉంటది కదా, పైన వచ్చేస్తుంది. దీన్ని తీసుకొని వచ్చేస్తుంది. ఓకే ఓకే. ఇట్లా ఇప్పుడు వచ్చేసింది చూడు, ఇట్లాగ వచ్చేస్తుంది. ఒక ఉడకాయ అది మళ్ళీ నీళ్ళు పోసినామంటే బాగా. సరే, ఉప్పు పసుపులో ఈ విధంగా కలుపుతా ఉంటే తెల్లగా వస్తాయండి. మురికంతా పోయేసి వచ్చేసిందా? ఇప్పుడు వచ్చేది చూడు లైట్ అట్లా వచ్చేస్తుంది. పాల ముంజులాగా తాటి ముంజలు. పన్నీరు ఆ టైప్ లో అనిపిస్తుంది అది నాకు. చట్టి చిన్నదిగా చేసి తీసుకొని సాల్ట్ అదే సరిపోద్ది. ఎందుకు అజ్జాలు మనకు ఉడికితే కొంచెం పెరిగినట్టుగా అనిపిస్తున్నాయి. గట్టి అయిపోయి ఉంటుంది. అది ఇందాక అన్ని లేవు, కొంచెం పెరిగినాయి. అన్న వచ్చేసి మన కోసం ఇదిగో ఫుడ్ కి ప్లేట్లు తయారు చేస్తున్నాడు. ఇయే ఇక్కడ మనం తినబోయే ప్లేట్లు, ర్యాకలు అంటాం మేము. గవగవా తయారు చేసాడు, అవతలకు వేసి. నేను ఎందుకు పోయినాను అనుకున్నా. నేను కూడా ఇది పోసేదాన్ని రెడీ చేస్తున్నాడు అనుకున్నా. ర్యాకలు తయారు చేసి అదే తలకాయ మాంసం. తలకాయ పొట్టేలు తలకాయకి మన చర్మం వస్తల్లా, అదే టైప్ లో ఉంటుంది చూడు. ఇది కూడా తలకాయలు కంటే నీకు గట్టిగా వాటంగా అయిపోయింది. వా విజయ్ గారు చూడు రేకులు ఎట్ట పడతాడు. అదేదో అదేం కాదులే మళ్ళీ పోతాను పోరా. బాగుందనా? పగలు రావుతున్నాయా? వేడి కొండి పెట్టి లేదు అదే కూడా అట్లా. ఇందాక దాన్ని చూసిన దానికి ఇప్పుడు దాన్ని చూస్తున్న దానికి ఎంత తేడా అనిపిస్తుంది. ఇప్పుడు తినాలనిపిస్తుంది కదా. ఇందాక ఏమనిపించింది? అబ్బా దీన్ని ఎట్లా తినాలనుకుంటాము అనిపించింది. మసాలా వేసే చికెన్ లాగానే ఉంటది, తెలియదు మనకు. అసలు ఇప్పుడు చూడండి ఎట్టుందో, స్మెల్ కూడా బాగుంది. తినాలనిపిస్తుంది వాడు చెప్పినట్టు. నిజమే. ఇప్పుడు కొన్ని అంతే చూడడానికి బాగుండవు, బాగుంటాయి. రొయ్యలు ఉడకబెడితే ఏ వాసన వస్తుందో అదే వాసన వచ్చింది. ఇప్పుడు నూనె పోసుకుందాం. నూనెలో ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. ఎరగడ్ల ఏం అవసరం లేదా? ఓకే, మామూలుగా అయితే వేయాలా, మనం తెచ్చుకోలేదు కాబట్టి అవసరం. సరే వీడియో చెప్పాడు వేయాలని, మళ్ళీ వాళ్ళు ఎరగడ్లు లేకుండా. ఫ్రెండ్స్ ఈరోజు ఎరగడ్డలు తీసుకోవడం మర్చిపోయినాము. అన్న అయితే ఎరగడ్డలు అయిపోయినాయి కదా, మనం చేసుకున్న ఫ్రై కదా, బాగానే ఉంటుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న స్వీట్ ముక్కలు వేసుకుందాం. స్వీట్ ముక్కలు చండిపోయింది. అదేం కాదులే. ఒరే భలే ఉండదు కదా ఇది. ఇప్పుడు అడిగి ఇప్పుడు చాలా తేడా ఉందా? జున్ను ముక్కలు పాపం అజీగడు మిస్ అయినాడు కానీ అజీగడు ఉంటే బాగుండేదా? రేపుంటాడు. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. ధనియాల పొడి కొద్దిగా వేసుకుందాం.
చిన్నగా నిదానంగా ఎదరా గుండెకాయలు కాల్చిన స్మెల్ వస్తుంది ఇప్పుడు. బాగుంది మా స్మెల్. బాగుంది. కొంచెం బాగా ఉడకాలంటే నీళ్ళు పోసుకోవాలంట. నీళ్ళు అయితే పోసేస్తున్నాం. ఇప్పుడు నేర్పుల్లో తల్లి ఇదే విధంగా ఒక 2 నిమిషాలు ఉడక పెట్టుకోవాలా. ఇప్పుడు అయిపోయినట్టే. అయిపోయినట్టేనా? ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా వేసుకుందాం. దాన్ని వేసేస్తాడా? ఫుల్గా యాగని. భలే పేలుతాయి ఫ్రెండ్స్. ఇక బాగా ఎక్కువ మాడిపోయేసరికి పేలుతా ఉన్నాయి. ఇంకందరం ప్రశాంతంగా పక్కన కూర్చొని పెద్ద ఆయన అయితే ర్యాకలు చేశాడు కదా, మదన్ అయితే ఆ ర్యాకలు లేస్తా ఉన్నాడు. బాగుంది ఫ్రెండ్స్, చాలా స్పెషల్గా ఉంది. ఇది మాత్రం ఫస్ట్ టైం చూడడం. ఇంకా టేస్ట్ చేయాలా ఏం మదన? నువ్వు టేస్ట్ చేసా బాగుందా? నాకేమో బాగానే అనిపించింది. ఫస్ట్ చూసినప్పుడు ఇది నెడతినాలరా అనిపించింది, కానీ ఇప్పుడు చూస్తే అసలు ఎవరైనా ఇంకో రంద పెట్టి అంటారు. ఇక జంక్ అంతే, ఒకసారి అలవాటు అయిపోతే అదే. ఇవాళ చేపల రొయ్యలు కానీ అయితే మీరు చూస్తుండే మీరు చూస్తున్న ఇంకా ఇంకా మంచి ఇంకా మొత్తం బ్యాచ్ ఇవాళ సెట్ చేస్తుంటారు. అంటే చేస్తాం 10 ఉంటే గాలి ఉంటాం. ఓకే అదే పండి ఇక్కడ కూర్చోబండి. ఎదుగా అందుకిరా పెద్దని థమ్స్అప్ నాయన. ఇదే ర్యాక్లో ఇది భలే కథక్కనున్నది కదా రే. భలే సెట్ చేశాడు పెద్ద మాత్రం, భలే సెట్ చేశాడు. భలే ఉందా, మంచి రుచిగా ఉంది ఫ్రెండ్స్. చూసి భలే ఉంది బా, మంచి భలే ఉంది. ఏం పెద్ద తింటా ఉంటారు మీరు ఇలాంటివి చేసుకొని? ఇక్కడ తింటారా? వాళ్ళే కదా మనకు నేర్పించింది ఇప్పుడు తినేదే. వాళ్ళు తింటా ఉంటారు అని మళ్ళీ వాళ్ళు ఆడుతున్నావా? ఇట్లా బయట ఇంటికాడేనా? ఓకే. హోటల్లో కూడా అమ్ముతారా స్క్విడ్? బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా బాగుంది. దీని లోపల ఏదో ఉండిందా? కన్నా తినొచ్చదే. ఒకరంతా జంక్ ఉంది, ఫస్ట్ టైం కదా ట్రై చేయడం, అందుకని ఒక్కరంతా అట్ట జంక్గా అంటే కొత్తగా తిన్నాం కదా. వాడు మొహంలో ఎక్స్ప్రెషన్ చూడండి అసలు ఎట్టుందో. దానికి అర్థమైందిరా ఏం భయంగా. అంటే ఇది ఎట్లా ఉందంటే జల్లీగా మసాలా పెడుతూ బాగానే ఉంది. కాకపోతే ఇంతవరకు ఇలాంటి టేస్ట్ చేయలే. గూగుల్లో అడిగితే ఏం చెప్పిందంటే ఇది మంచిది, ఎముకలు బలానికి ఉపయోగపడుతుంది, ప్లస్ వచ్చి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అని చెప్పింది. అది కాక ఇంకా ఏదో చెప్పింది రా, మర్చిపోయినా. ఏం పెద్ద అయినట్టుందా? బాగుందా? అది సంగతి. ఫైనల్గా టేస్ట్ అయితే పర్వాలే, బాగుంది. ఇప్పుడు ఆయనకే నాకేం బాగానే అనిపించింది. బాగుంది. ఇందా ఫస్ట్ లో భయం వేస్తుంది కానీ బావాలా పోయి భలే చేసినారు.